గదిలో ఉన్న నాకు వినిపించింది. ఇక్కడే ఉన్న నీకు వినపడలేదంటే నమ్మమంటావా వైష్ణవి? నమ్మడం నమ్మకపోవటం అది నీ ఇష్టం. నిజం చెప్పినా నమ్మను అంటే నేనేం చేసేది? ఆర్గ్యూ చేయడం కాదు వైష్ణవి. తనకి హెల్త్ బాగోలేదు కదా, నాన్నకు కానీ తనకు కానీ ఏమైనా కావాల్సి వస్తే నువ్వు చూసుకోవాలి కదా. చూసుకోవాలి అని మాకు కూడా తెలుసు, కానీ నా చేత్తో ఏమిచ్చినా మీ అందరికీ నచ్చదు కదా. ఏదైనా ఆవిడే చెయ్యాలి. కాఫీ అయినా ఆవిడే పెట్టాలి, వంట అయినా ఆవిడే చెయ్యాలి. అవునమ్మా, గుండమ్మే చేయాలి. ఇప్పటి వరకు తనే చేసింది. తన పరిస్థితి బాలేదు కాబట్టి నిన్ను చేయమంటున్నా. పరిస్థితి బాగాలేదు. ఇప్పుడేమైపోయిందండి? బాగానే ఉందిగా, బాగానే తిరుగుతుంది కదా. అయినా నాకు వినిపించలేదు కాబట్టి చేయలేదు. వినిపిస్తే చేసేదన్నా చెప్తున్నాను కదా. దీనికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అనవసరంగా రాతంతం చేస్తుంది నువ్వు, మా నాన్న కాదు. అనండి బావగారు, మీరు కూడా అనండి. మీరందరూ అనేవాళ్లే, నేనే పడేదాన్ని. మీ అందరికీ ఇదిగో ఈ గుండెమంటేనే ఇష్టం. నా మొహం చూడ్డం కూడా ఎవ్వరికీ ఇష్టమే ఉండదు. ఇదేమైనా నాకు కొత్త? మొదటి నుంచి జరుగుతుందే కదా. మావయ్య గారు, మీరు పిలిచారు, నాకు వినపడింది. కాని వినపడనట్టు కొంచెం నటించాను అంతే. మీ అందరికీ చాలా ఇది. నేను చేసింది తప్పు, నేరం. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇంట్లో నుంచి పొమ్మంటారా, లేదా మేడ మీద నుంచి పైకెక్కి దూకి చావమంటారా? చెప్పండి మావయ్య. ఈయనేమో కాఫీ అడిగారంట, నాకేమో వినిపించలేదు అని చెప్తున్నా ఏదో కావాలని చేసినట్టు నిందలు వేస్తున్నారు. ప్రతి వాళ్ళకి హొలుసైపోయాను. అమ్మా వైష్ణవి, వైష్ణవి, మీరాగండి. అది కాదమ్మా, తను అలా మాట్లాడుతోందేంటి? కొత్తగా ఏం మాట్లాడింది మావయ్య? తన మనస్తత్వం ఏంటో మనకి తెలిసిందే కదా, వదిలేయండి. అది కాదు గుండమ్మా, నీ హెల్త్. నాకేం పర్లేదండి. నా పనులు నేను చేసుకునే శక్తి నాకొచ్చింది. పైగా ఏదైనా పని చేస్తూ ఉంటే మంచిదని డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. ఏంటమ్మా, ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? ఆహా, ఒరేయ్, తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళరా. లేదు మావయ్య, నా కోసం కాదు. మరి దేనికి గుండమ్మా హాస్పిటల్కి? అది నాకు కిడ్నీ ఇచ్చిందెవరో తెలుసుకుందామని. ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేశానని చెప్పాను కదా, ఎలాంటి ఆధారాలు దొరకలేదు. లేదండి, మీరు వెళ్తే ఆధారాలు దొరకవు. నేనొస్తే ఖచ్చితంగా ఆధారాలు దొరుకుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మన హాస్పిటల్కి వెళ్ళి నాకు కిడ్నీ ఇచ్చిందెవరో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. ఇదేంటిది? బావగారు వెళ్ళొచ్చారు కదా, మళ్ళీ ఇది తయారవుతుందేంటి హాస్పిటల్కి వెళ్ళటానికి? ఇది హాస్పిటల్కి వెళ్లి ఎంక్వైరీలు మొదలు పెట్టిందంటే దీని మాటకారితనానికి ఎవరైనా స్లిప్ అయ్యి నిజాలు బయట పెట్టచ్చు. దీనికి కిడ్నీ ఇచ్చింది పల్లవి అని తెలియచ్చు. అలా జరగకూడదు. ఏం చేయాలి? చందు, మామ్, సారీ మామ్. నువ్వు చెప్పినట్టు ఎలాగైనా ఫారిన్ వెళ్ళిపోయేవాడిని. పల్లవి వదిన ఎన్ని విధాలుగా బెదిరించినా నేను అసలు భయపడేవాడినే కాదు. కానీ నా కారణంగా నాకు సపోర్ట్ చేసిన చిన్నదిన టార్గెట్ అవుతుందని చెప్పడంతో ఇక నేనేమీ చేయలేక తిరిగి రావాల్సి వచ్చింది మమ్మీ. నాకు అర్థమైందిరా,
ఆ పల్లవిని ఇబ్బంది పెట్టడానికి, ఉషాని వదిలించుకోవడానికి మనం రకరకాల ప్లాన్లన్నీ చేస్తున్నాం కానీ అది మన మీద ఒక కన్నీసి ఉంచుతుందన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోతున్నాం. దానివల్లే ఇదంతా జరిగింది. అయినా పర్లేదు, ఆ పల్లవి ఏదో సాధించానని అనుకుంటుంది. అసలైన సాధింపు ఎలా ఉంటుందో ఉషాకి చూపించాలి. సాధించడమా? తననేమైనా చిన్న మాట అంటేనే ఇంట్లో వాళ్ళందరూ వచ్చి అడ్డుపడిపోతున్నారు కదా ఆంటీ. ఇంట్లో అందరూ ఉన్నప్పుడైతే ఎవరొకరు అడ్డుపడతారు, ఎవరు లేనప్పుడైతే అంటే నీ ఉద్దేశం ఏంటి మమ్మీ? చెప్తాను విను. తెల్లారి లేస్తే అందరం కాలేజీకి వెళ్లిపోతాం. నాన్న ఏదో పని మీద బయటికి వెళ్లిపోతారు. ఉండేదొక పెద్ద ఆవిడకే గుడిలోనో పురాణ కాలక్షేపం చెబుతున్నారన్న వార్త చెవిన పడితే చాలు, ఓపిక లేకపోయినా లేచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. ఇక ఇంట్లో ఉండేది నువ్వు, ఆ ఉషానే కదా. ఆ టైంలో ఉషాని నువ్వు టార్గెట్ చేయాలి. బ్రతిమలాడో డబ్బులిస్తానని రిక్వెస్ట్ చేయడాలో చెయ్యొద్దు. ఎందుకంటే గతంలో నిన్ను వదిలిపోవడానికి డబ్బులిస్తాను అంటే సరే అని నీ దగ్గర నటించి ఆ పల్లవితో చేతులు కలిపి ఇరికించింది కదరా నిన్ను. కాబట్టి బ్రతిమలాడ్డాలు వద్దు. బెదిరించడానికి టార్చర్ పెట్టరా దాన్ని. టార్చర్ ఎలా ఉండాలి అంటే ఎవరికి చెప్పుకునేదిలా ఉండకూడదు. నోరు తెరిచి పల్లవికి కూడా తన బాధని చెప్పుకోలేని పరిస్థితిలో దాన్ని నుంచోబెట్టాలి. నీ టార్చర్ పడలేక నాకీ కాపురం వద్దు బాబోయ్ అని దానంతట అదే విడాకులిచ్చి పారిపోయేలా చెయ్యాలి. మళ్ళీ చెప్తున్నా,